ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవీ హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలకు ఎన్డీఏ కూటమి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు కేసులకు భయపడి మోడీకి మద్దతు పలుకుతున్నారని, ఇండియా కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డికి రెండు రాష్ట్రాల ఎంపీలు ఓటు వేస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తారని అన్నారు. వ్యవస్థలన్నింటినీ మోడీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని, తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా విభజన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. దేశంలో నక్సలిజాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, వారి పోరాటం కేవలం అధికార దుర్వినియోగంపై మాత్రమేనని వ్యాఖ్యానించారు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదని, జగన్ లాంటి నాయకుడిని తాము ఎప్పుడూ చూడలేదని అన్నారు. హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్జార్పడానికి ప్రయత్నించాడని చెప్పి దానికడిని మరి పొగబెట్టి వెళ్ళగొట్టారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోడీ పొగరు దించాలంటే ఈ ఎలక్షన్ ఒక బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అంటే నా ప్రయత్నం అంతా బచ్చగాడు నేను, కానీ మీ ఎంపీలు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు. మీ ఎంపీలను అభ్యర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ నేను అధికారంగా కూడా ఏం మాట్లాడను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అందరూ కలిశారంటే, మీ ఎంపీలందరూ 30 మంది మీరు వ్యతిరేకంగా ఓటేశారంటే అది మొత్తం దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. మనకి గౌరవం, తెలుగు వాళ్ళకి గౌరవం అన్నది దక్కుతుంది. ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది సీక్రెట్ బ్యాలెట్, ఎవరు దేనికి ఓటేశారో తెలియని బ్యాలెట్ ఇది. కాబట్టి దయచేసి మీరు కానీ ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చిందంటే మటుకు మనం అన్నీ సాధించుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించు. ఉన్నాడు కదా మన ఉపరాష్ట్రపతి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఈవేళ. ఆయన ఇళ్ళ మీద ధన్కర్ గారు ఆ ఇళ్ళ మీద సిరాకొచ్చి వాళ్ళు ఇచ్చిన ఈ హౌస్ కూడా అక్కర్లేదని చెప్పి ఎవడో ప్రైవేట్ వాడి ఇంటికి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. అలా మీరు కూడా వెళ్ళిపోండి, వానప్రస్థానంలోకి వెళ్ళిపోయి టైం వచ్చింది. దయచేసి ఇంకా ఈ భారతదేశాన్ని పాడు చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు. మొన్న ఒక అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చాడు, దేవరాపల్లి చౌదరి కుర్రాడు. ఆ కుర్రాడు చెప్తున్నాడు, ఈవేళ టోటల్గా అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతా కూడా నరేంద్ర మోడీని పచ్చి బూతులు తిడుతున్నారని చెప్పాడు. నరేంద్ర మోడీకి అందరూ కూడా ఎగ్రెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి, పచ్చి బూతులు తిడుతున్నారు. ఎందుకంటే ఇవాళ అమెరికాలో ఇండియన్స్ దగ్గర 55 లక్షల మంది ఉన్నారు. అందరూ కూడా ఫైనాన్షియల్ సౌండ్, వెల్ సెటిల్డ్ పీపుల్. వాళ్ళందరూ కనుక నీకు ఎదురేకంగా చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి చరిత్ర ఇంకా అయిపోయినట్టే. కాబట్టి దయించి మీరు అద్వానీలాగా, మురళీమనోహర్ జోషిలాగా రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే తెలుగు ఎంపీలందరికీ కూడా మీకు ఆత్మాభిమానం, అంతరాత్మ అనేది ఉంటే, ఈ జగన్ గారు చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు, లేదా ఈడెవడో చెప్పాడని కాకుండా మీ అంతరాత్మ ప్రకారం మీరు ఓటేసి సుదర్శన్ రెడ్డిని గెలిపించండి. ఆయన బాగా మేధావి, జడ్జి చేశాడు, సుప్రీంకోర్టులో కూడా జడ్జి చేశాడు. అటువంటి వాడు ఉపరాష్ట్రపతిగా ఉంటే మన దేశం బాగుపడటానికి అవకాశం ఉంది.